ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అని నామముల కన్నా పైనామమైనటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరికీ కూడా గ్రీటింగ్స్ నేను తెలియజేస్తూ ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తుంటున్నాను. ప్రతిరోజు కూడా దేవుడు మీతో వాక్యము అనే మన్నా ద్వారా మీ జీవితములను, మీ హృదయములను ఆయన నింపుతూ మీ ఆత్మీయ జీవితములను ఆయన పోషిస్తుంటుండగా సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు నామమునికే కలుగునుగాక. ఆమేన్. అయితే ఈరోజు దేవుడు ఒక వినూత్నమైన, ఒక విభిన్నమైనటువంటి సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. అపవాదిని పారద్రోలుట ఎలా అనేటువంటి ఒక గంభీరమైన అంశము ద్వారా, సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. అపవాదిని పారదోలడం సాధ్యమేనా? మొదటి ప్రశ్న అండి. చాలా సందర్భాలలో మరి కొంతమంది ప్రార్థనలకు వస్తుంటారు. ఎవ్రీ వీక్ వారమునకు 10ల సంఖ్యలో ప్రార్థనలకు వస్తుంటారండి. ఇతర ప్రాంతం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు బాధపడేటువంటి సమస్య ఏంటిదో తెలుసా? పాస్టర్ గారు, మా కుటుంబంలో అపవాది శక్తుల చేత మేము పీడింపబడుచున్నాము. అయ్యో, ఈ మాంత్రిక శక్తులను మేము తట్టుకోలేకపోతుంటున్నాం. భార్య భర్తల మధ్య సంబంధాలు తెగిపోయి ఉంటున్నాయి. మరి వారు చేసేటువంటి వ్యాపారములలో అపవాది యొక్క శక్తులను బట్టి లేదా మాంత్రిక శక్తులను బట్టి మరి వ్యాపారములండి, కోట్లకు పడగలెత్తినటువంటి వ్యాపారములు ఈరోజు చిన్న భిన్నములు ఉంటున్నాయి. కారణం ఏంటో తెలుసా? వారి వ్యాపారములలో పనిచేసేటువంటి అపవాది యొక్క శక్తి లేదా మాంత్రికుల యొక్క శక్తి. మరి కొంతమంది జీవితంలో చూసినట్లయితే వారి ఆరోగ్యం మీద దాడి ఉంటుంది, కొంతమంది విద్యా జీవితం మీద, కొంతమంది ఉద్యోగ జీవితం మీద. ప్రియమైన వారలారా, ఈ విధంగా నేను అనేక సందర్భాలలో ఇటువంటి వ్యక్తులు మరి ఇటువంటి సమస్యలతో రావడం నేను చూశానండి. ఈరోజు దేవుడు ఒకవేళ పడద్దండి, అపవాదిని మీరే పారద్రోయగలరు. హల్లెలూయా. అదే ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి సందేశం. అపవాదిని పారదోలుట ఎలా? దేవుని వాక్యంలో చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రియమైన వారలారా, ఇక్కడ చూసినట్లయితే దైవజనుడైనటువంటి యాకోబు తన యొక్క పత్రిక, ఆ యొక్క యాకోబుకు రాసినటువంటి పత్రికలో అతను ఒక చక్కటి మాట రాస్తాడండి. ఆ 4వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే అపవాది ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. రెసిస్ట్ ద ఈవిల్, దెన్ ఇట్ విల్ ఫ్లీ అవే ఫ్రమ్ యూ. ఈ వచనంలో చూసినట్లయితే మనకు 2 ఆజ్ఞలు కనిపిస్తుంటున్నాయి. యాకోబు ద్వారా దేవుడు ఆ పత్రికలో విశ్వాసులైన మనకు 2 ఆజ్ఞలు ఇస్తుంటున్నాడు. 2వ ఆజ్ఞని గురించి నేను మొదటిగా మాట్లాడుతున్నాను. ఏంటిదో తెలుసా? అపవాదిని ఎదురించుడి, అప్పుడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడు పారిపోతాడంట? అప్పుడు. ఆ అప్పుడు ఎప్పుడంట? ఎప్పుడైతే నీవు అపవాదిని ఎదిరిస్తావో. దాని అర్థం ఏంటిదండి? అపవాదిని మనం ఎదిరించకపోతే ఆ అపవాది పారిపోవడనే కదండి అర్థం. అవునా? దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం కదా, యాకోబు ఒక కన్సర్న్తో, ఒక బాధ్యతతో, లేదా మీరు చూసినట్లయితే ఒక ఆజ్ఞతో కూడినటువంటి మాట మనకిస్తుంటున్నాడు. ఏంటిది? అపవాదిని ఎదిరించుడి. ఇట్ ఈస్ కమాండ్మెంట్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్నటువంటి ఆజ్ఞ. ప్రియమైన వారలారా, నీ జీవితంలో, నా జీవితంలో మనం అపవాదిని ఎదిరించేటువంటి వారమై ఉండాలి. సరే, ఏ విధంగా మనం ఎదిరించాలండి? ఒకటి ప్రార్థన ద్వారా, ఒకటి వాక్యం ద్వారా. ప్రియమైన వారలారా, అయితే అపవాదిని నువ్వు ఎదిరించక ముందు దేవుడు ఒక కండిషన్ పెడుతుంటున్నాడు. ఆ కండిషన్ ఏంటో చూద్దామా? అదే వాక్యంలో చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. అపవాదిని నువ్వు ఎదిరించక ముందు యాకోబు ద్వారా దేవుడు మరి ఒక ఆజ్ఞ ఇస్తుంటున్నాడు. ఆ ఆజ్ఞ ఏంటో తెలుసా? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. నీవు అపవాదిని ఎదిరించక ముందు నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవునికి నువ్వు లోబడి ఉండేటువంటి ఆ యొక్క మనస్తత్వం నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ మాట రాయబడింది? కాబట్టి అనేటువంటి మాట ఎందుకు రాయబడి? దేవుని వాక్యంలో అదే అధ్యాయంలో మరి చూసినట్లయితే మొదటి ఆ యొక్క 6 వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మొదటి వచనంలో చూస్తే ఆ యొక్క యాకోబు అంటున్నటువంటి మాట, మీలో యుద్ధములు, మీలో పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ శరీరములో బాగోచ్చేల నుండి బట్టే కదా. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే బికాస్ ఆఫ్ ద లస్ట్. మన శరీరంలో అవయములు ఉంటున్నాయి.
ఆ అవయవములలో ఉండేటువంటి ఆ యొక్క భాగోచ్ఛలను బట్టి, అంటే ఆ యొక్క లస్ట్ను బట్టి మన శరీరంలో యుద్ధములు, పోరాటములు ఉంటున్నాయి. మొదటి వచనం అండి. ఆ తర్వాత రెండవ వచనంలో చూసినట్లయితే యాకోబు అంటున్నటువంటి మాట, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, మీరు పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, సంపాదించుకున్న చూచుదురు, దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకలేదు. యాకోబు అంటున్నటువంటి మాట, మీరు ఆశించుచున్నారు అయితే మీకేమీ దొరకలేదు. కారణం ఏంటిదంట, మీరు దేవుణ్ణి అడగనందున. మొదటి వచనంలో మన శరీరంలో ఉన్నటువంటి చెడు కోరికలను బట్టి మన శరీరము మనతోనే యుద్ధము చేస్తుందండి. రెండవ వచనంలో అంటున్నాడు, మీరు ఆశిస్తున్నారు అయితే మీకు దొరకట్లేదు. కారణం ఏంటిది? వాక్యంలో రాయబడింది కదా, బికాస్ యు డిడ్ంట్ ఆస్క్ గాడ్, దేవుని అడగలేదు మీరు. ఆ తర్వాత 4వ వచనంలో చూసినట్లయితే, లోకముతో స్నేహము చేయవారు దేవునికి శత్రువు అవుతారు. అమ్మో, హూ ఇస్ ద ఎనిమీ ఆఫ్ గాడ్? దేవుని శత్రువు ఎవరో తెలుసా? ఏదో సాతాను అనుకుంటాం, లూసిఫర్ అనుకుంటాం, అపవాది అనుకుంటాం. అవునండి, అయితే దేవుని యొక్క శత్రువు మరి ఎవరో తెలుసా? దోస్ హూ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్. ఎవరికైతే లోకముతో స్నేహము కలిగి ఉన్నారో వారు దేవునికి శత్రువు అంట. అందుకే యాకోబు అంటున్నాడు, కాబట్టి అంటే అర్థం ఏంటిదండి? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి అంటే అర్థం ఏంటిది? ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా, అవన్నీ మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. అందుకే యాకోబు అంటున్నాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎవడు అపవాదిని పారద్రోలుతారో తెలుసా అండి? ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి అపవాదిని పారద్రోలాలంటే అది వాళ్ళ వల్ల కాదు, అది మాట వినదు. ప్రేమైన వాళ్ళరా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యపు జ్ఞానం కలిగి ఉన్నా, ఒకవేళ నీవు ఎంత వరములు కలిగి ఉన్నా, ప్రేమైన వాళ్ళరా, ఈ మాట నేను అంటున్నానండి, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇఫ్ యు డోంట్ లివ్ ఎ హోలీ లైఫ్, దేవునికి అయిష్టకరమైన జీవితం మనం జీవిస్తే, నీవు ఎంత ప్రార్థించినా అపవాది పాడిపోడు. ఈరోజు దేవుడు యాకోబు ద్వారా మనతో మాట్లాడుతున్న మాట, కాబట్టి దేవుని పరిచర్యలో జరిగిన ఒక గొప్ప సంఘటన మీకు చెప్పాలి అని ఆశపడుతుంటున్నాను. మీ విశ్వాసములను బలపరిచిన ఒకానొక సందర్భంలో ఒక ప్రాంతంలోనికి దేవుని సేవ నిమిత్తమై నేను వెళ్ళానండి. ఆ ప్రాంతపు పేరు నేను, ఎందుకంటే ఆ ప్రాంతము పేరు చెప్పినట్లయితే అక్కడ పనిచేసేటువంటి ఆ యొక్క దుష్టశక్తి ఏంటో ప్రతి ఒక్కరు చెప్పగలరు. సో బహిరంగ సభకు నేను వెళ్ళడం ప్రారంభించాను. నా మొట్టమొదటి బహిరంగ సభ ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో పబ్లిసిటీ జరిగింది. రెండవదిగా రాత్రి నేను సందేశం ఇవ్వాలి. 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర నుంచి ఆ సందేశం పొందుకున్నాను. బలముగా సిద్ధపడ్డానండి ప్రార్థనలో. అయితే నా మొదటి బహిరంగ సభ, నేనున్న హోటల్ గదిలో ఇక గంటకి మీటింగ్ ప్రారంభం అవుతుంది అనగా నేను మోకరించి దేవుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. అకస్మాత్తుగా దేవుడు నా ఆత్మ నేత్రములను తెరిచాడండి. తెరిచినప్పుడు నా ఎదుట ఒక పెద్ద దుష్టశక్తి నేను చూడడం ప్రారంభించాను. ఆ దుష్టి ఏంటిదంటే ఆ ప్రాంతం యొక్క బలవంతుడు. అమ్మో, ఆ ప్రాంతంలో సంవత్సరానికి ఒకసారి ఒక ఉత్సవం జరుగుతుందండి, లేదా ఆయా సందర్భాలలో జరుగుతుంటుంది. లక్షల సంఖ్యలో వస్తారు ఆ ఉత్సవమునకు, లేదా ఆ పండుగకు లక్షల మంది అండి. వారమునకు కూడా మీరు చూసినట్లయితే ప్రతి వారము వేల మంది వస్తుంటారు, ప్రతిరోజు కూడా అండి. అయితే ఆ ఉత్సవమునకు లక్షల మంది వస్తారు. ఆ ప్రాంతం యొక్క బలవంతుడు, ఆ చీకటి శక్తి నా ఎదుట ఉన్నారు. నేనేమో సాష్టాంగపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. గంభీరంగా కూర్చొని ఉందండి. అది కూడా నేనున్నటువంటి హోటల్ గదిలో కూర్చొని ఉంటే పైన రూఫ్ తాకుతుంది. అంటే అంత గంభీరంగా అది కనిపిస్తుంది. నాతో అన్నటువంటి మాట, నీవు ఏమి చేయగలవు? ఈ ప్రాంతంలో దేవుని సేవ చేయడానికి వచ్చావు కదా, నువ్వు ఏం చేస్తావో, ఎలా ఈరోజు స్టేజ్ మీద నిలబడతావో, ఎలా నువ్వు వాక్యం చెప్తావో, ఎలా నువ్వు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయో నేను చూస్తాను అని అది నవ్వడం ప్రారంభించిందండి. అంటే సర్కాస్టిక్గా, ఒక ఎగతాళిగా. ప్రేమన వాళ్ళరా, ఏం జరిగిందో తెలుసా? నాకు చాలా బాధేసింది. ప్రభువా, 3 రోజులు ఉపవాసం ఉన్నానే, సందేశము నీ దగ్గర నుంచి నేను పొందుకుంటే ఇదే ప్రభువా నాకు జరిగేది. ప్రేమైన వాళ్ళరా, ఆ సమయంలో దేవుని అభిషేకం నా మీదికి రావడం ప్రారంభించింది. బలముగా దేవుడు చెప్పాడు, నా కుమారుడా, ఇనఫ్, నువ్వు ప్రార్థించింది చాలు, ఇప్పుడు దేవుని లేచి స్తుతించు, ఆరాధించు. స్తుతించాను, ఆరాధించాను. ప్రభు అన్నాడు, స్తుతి ఆరాధన అయిపోయింది కదా, ఇప్పుడు దాన్ని ఎదిరించడం ప్రారంభించు. ఎప్పుడైతే లేచి నిలబడి యేసు నామమందు
ఆజ్ఞాపిస్తుంటున్నాను, ఈ ప్రాంతమును, ఈ హోటల్ గదిని నువ్వు విడిచి వెళ్ళిపో అనగానే ప్రేమిన వాళ్ళ అది బోర్ల పడ్డం ప్రారంభించిందండి. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? నీవు ఎదిరిస్తేనే అది పారద్రోలబడతాడు, లేదంటే అది పారద్రోలబడడు. యాకోబు అంటున్నటువంటి మాట, లేదా దేవుడు యాకోబు ద్వారా అంటున్నటువంటి మాట, అపవాదిని ఎదురించుడి, అప్పుడమే ఆ అపవాది మీ యొద్ద నుండి పారిపోతాడు. అయితే దానికి ముందు ఒక కండిషన్, దేవునికి లోబడి ఉండండి. దాని అర్థం ఏంటిది? లివ్ ఏ హోలీ లైఫ్ అండ్ ఏ గాడ్లీ లైఫ్. ఎప్పుడైతే ఆత్మీయంగా నువ్వు ఉండడం ప్రారంభిస్తావో ఆ అపవాదిని నువ్వు ఎదిరించినప్పుడు అది పారిపోతాడు. పాపము నీలో ఉంటే అపవాదికి నీ మీద పై చేయి వస్తుందండి. అయితే నీవు పరిశుద్ధ జీవితం జీవించి నువ్వు ఆజ్ఞాపిస్తే, మనము పౌలు లాంటి వాళ్ళు అవసరం లేదు, పేతురులంత వారిని అవసరం లేదు. ఒక విశ్వాసిగా దేవుడు నీకు ఇచ్చిన అధికారం అది, ఒక విశ్వాసిగా దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం అది. యూ డోంట్ నీడ్ టు రన్ హియర్ అండ్ దేర్. ఆ అపవాది శక్తుల నుంచి నీ విముక్తి పొందడానికి, విడుదల పొందడానికి చాలా సందర్భాలలో విశ్వాసంలో నేను చూశానండి. ఐ హావ్ సీన్ సో మెనీ బిలీవర్స్, వాళ్ళు వెళ్ళకూడని స్థలములకు వెళ్ళారు, చేయకూడని పనులు వాళ్ళు చేస్తారు వారి జీవితంలో ఆ మాంత్రిక శక్తులను విడుదల పొందడానికి. అయితే యేసు నామములో ఒక అభిషేకం ఉంది, ఆయన నామములో అధికారం ఉంది. ఆ అధికారమే యేసు నామం. When you utter the name of Jesus, all the demons will flee away from you. నీ ఎదుట నుండి అవి పారిపోవడం ప్రారంభిస్తాయి. ఈరోజు ఒక చిన్న చిట్కా దేవుడు యాకోబు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అపవాదిని ఎదిరించడి. It is an ultimate commandment given by the Lord to the believers. విశ్వాసులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. భయపడకండి, ఎదిరించండి. హల్లెలూయా. దేవుడి సందేశం ద్వారా మీతో మాట్లాడి ఉంటుండగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ సమయంలో ఏ కుటుంబాలలో, జీవితాలలో అయితే అపవాది శక్తులు పనిచేస్తున్నాయో మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా, అదే సమయంలో మీకు కూడా దేవుడు అభిషేకం ఇచ్చినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను. అయ్యా, ఈరోజు మీరు ఇచ్చిన ఒక గొప్ప సందేశము, అపవాదిని పారదోలుట ఎలా అనే సందేశం మీరు మాకు ఇచ్చి ఉంటేనే నీకు స్తోత్రమునైనా. ఇదిగో నీ సేవకునిగా నా చేయి వారి వైపు చాపుతుంటున్నాను, వారి కుటుంబాల వైపు, వారి జీవితాల వైపు నేను చాపుతుంటున్నాను ప్రభా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసు నామమందు ఏ కుటుంబాలలో అయితే దురాత్మలు ఉంటున్నాయో, చీకటి శక్తులు, మాంత్రిక శక్తులు ఉంటున్నాయో, యేసు నామమందు ఆజ్ఞాపిస్తుంటున్నాను. ఐ కమాండ్ డార్క్ ఫోర్సెస్, విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మ్యాజిక్స్, ప్రతి చిల్లంగి విద్యలను, మాంత్రిక శక్తులను యేసు నామమందు వారి కుటుంబములను, వారి జీవితములను, వారి యొక్క పరిచర్యలను, వారి యొక్క వ్యక్తిగత జీవితములను విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నీవు వెళ్ళిపోయే సమయంలో వారి జీవితంలో, కుటుంబములలో, శరీరంలో ఏ రోగములు, వ్యాధులు, బాధలు అయితే తీసుకొని వచ్చావో, వారి వ్యాపారములలో నష్టము తీసుకొచ్చినటువంటి దురాత్మ యేసు నామమున విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తుంటున్నాను. తండ్రి నీకే స్తోత్రము ప్రభా. అదే రీతిగా వారి మీదనైనా మొట్టమొదటిగా నీ రక్తమును మీరు ప్రోక్షించండి. వారిని అపవాది చూసినప్పుడు వారు నీ బిడ్డలు అని వారిని దాటుకొని వెళ్ళిపోవాలి ప్రభా. స్ప్రింకిల్ దై బ్లడ్ అపాన్ దెమ్ లార్డ్. లార్డ్ లెట్ దెమ్ బి మార్క్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. తండ్రి నీకే స్తోత్రము నాయనా. అదే రీతిగా ప్రభా వారికి కూడా అపవాదిని ఎదిరించేటువంటి కృప, అపవాదిని ఎదిరించే అధికారం, అపవాదిని ఎదిరించే అభిషేకం దయచేయండి. పిరికితనము గల ఆత్మను తీసివేయండి, భయమును కలిగించే ఆత్మను తీసివేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు ఈరోజు మీతో మాట్లాడి ఉన్నాడు. అపవాదిని పారదోలుట ఎలా అనే సందేశం ద్వారా దేవుని బిడ్డలారా ఈ సందేశమును అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. మీ చర్చెస్లోని విశ్వాసులు విని వారు బలపరచబడినట్లుగా. నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నీ కూడా జోసెఫ్ ప్రసన్న కుమార్. తప్పకుండా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.